అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి. ఇజ్రాయెల్ను ప్రశంసలతో ముంచెత్తిన ఆయన ఆ దేశాన్ని అమెరికాకు అత్యంత నమ్మకమైన గొప్ప మిత్ర దేశంగా అభివర్ణించారు. క్లిష్ట సమయాల్లో కొన్ని దేశాలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం నిజస్వరూపాన్ని బయటపెట్టాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇజ్రాయెల్ మాత్రం అన్ని పరిస్థితుల్లోనూ అమెరికా వెంటే నిలిచిందని ఆయన కొనియాడారు. ఇజ్రాయెలీలు అత్యంత ధైర్యవంతులు, మేధావులని ట్రంప్ ప్రశంసించారు. యుద్ధతంత్రంలో ఇజ్రాయిల్ ఆరితేరిన దేశమని ఆయన స్పష్టం చేశారు. విజయాన్ని ఎలా అందుకోవాలో ఆ దేశానికి బాగా తెలుసని ఆయన నొక్కి చెప్పారు. ఇజ్రాయెల్ పట్ల ఆయన చూపుతున్న ఈ సానుకూలత మధ్యప్రాచ్య రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. మిత్రదేశాల మధ్య ఉండాల్సిన విధేయతకు ఇజ్రాయెల్ ఒక ఉదాహరణని ఆయన పేర్కొన్నారు. ఇజ్రాయిల్ పక్షపాతిగా ట్రంప్ తన వైఖరిని మరోసారి స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేసే అవకాశం ఉంది. మరోవైపు నాటో మిత్ర దేశాల పట్ల మాత్రం ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేయడం గమనార్హం. ఇరాన్తో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో అమెరికాకు మద్దతు ఇవ్వడంలో ఆయన కూటమి విఫలమైందని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవడానికి చేసిన ప్రయత్నాల్లో మిత్ర దేశాల నుంచి ఆశించిన సహకారం లభించలేదన్నారు. అమెరికాకు అవసరమైనప్పుడు నాటో దేశాలు వెన్నుచూపాయని ఆయన విమర్శించారు. భవిష్యత్తులో కూడా ఈ కూటమి నుండి ఎటువంటి మద్దతు లభించకపోవచ్చని ఆయన నిరాశ వ్యక్తం చేశారు. అమెరికా ప్రయోజనాల విషయంలో ఈ దేశాల తీరును ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని హెచ్చరించారు. నాటో దేశాల వ్యూహాత్మక మౌనం అమెరికాను ఒంటరిని చేసే ప్రయత్నంగా ఆయన భావిస్తున్నారు. అంతర్జాతీయ ఒప్పందాల కంటే స్వదేశీ ప్రయోజనాలే ముఖ్యమని ట్రంప్ సంకేతాలిచ్చారు. రక్షణ వ్యయంలో వాటాల విషయంలో ఇప్పటికే అసంతృప్తిగా ఉన్న ట్రంప్ తాజా పరిణామాలతో మరింత ఆగ్రహంగా ఉన్నారు. కూటమిలో ఉంటూ బాధ్యతలు విస్మరించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వైఖరి అమెరికా విదేశాంగ విధానంలో పెనుమార్పులకు సూచికగా కనిపిస్తోంది. కూటమి దేశాల మధ్య ఉన్న అగాధాన్ని ఈ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ నుంచి వచ్చిన ప్రతిస్పందన ఈ ఉద్రిక్తతలను మరింత పెంచింది. అమెరికా మరియు ఇజ్రాయెల్కు ఆయన తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తూ తమ నిర్ణయాలకు అడ్డు వస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు. ఇరాన్ నౌకాదళం రెండు దేశాలకు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ సార్వభౌమత్వ విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఖమేనీ ధీమా వ్యక్తం చేశారు. హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగిన కాల్పులు ఇరాన్ సైనిక పటిమకు నిదర్శనమని ఆయన సూచించారు. ట్రంప్ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ అమెరికా ఒత్తిడికి లొంగబోమని ఆయన తేల్చి చెప్పారు. దీనికి ప్రతిగా టెహ్రాన్ అత్యుత్సాహం ప్రదర్శిస్తే కఠిన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు.